కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాలరాయటం వల్లే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చినందుకే కేసీఆర్ అధికారం కోల్పోయారంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్పై అలాగే హరీష్ రావుపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు వరుసగా చేస్తున్నారు. ఆమె త్వరలో పార్టీ పెట్టబోతున్నట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతే ఆయన కూడా ప్రజలు వదిలిపెట్టరని కూడా హెచ్చరించినటువంటి సందర్భం ఉంది. రాజకీయ పార్టీ పెడతారంటే తనపై కూడా దాడులు చేస్తున్నారంటూ కవిత ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి తెలంగాణ పదం ఉండేలా పార్టీ పెడతానంటూ కూడా ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో వ్యాఖ్యానించారు కవిత. త్వరలో పార్టీ పెట్టబోతున్నట్లు ఒక తేదీని కూడా ప్రకటించినటువంటి సందర్భం కనిపిస్తుంది. జూన్లో ఆమె పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీపై వరుస వ్యాఖ్యలు చేస్తున్నారు. వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఉంది. సో కవిత మరొకసారి అందుకే ప్రజాస్వామ్య విలువలు కాలరావటం వల్లే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఉద్యమానికి సంబంధించి ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చినందుకే కేసీఆర్ అధికారం కోల్పోయారు అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఉంది.